సో, మనం ప్రజాతంత్రం బుక్ స్టాల్ దగ్గరైతే ఉన్నాము. ఇవన్నీ చూస్తే గూడా మనకి కొంత ఆలోచించే తగ్గ పుస్తకాలైతే మనకైతే కనబడతా ఉన్నాయి. చెప్పండి మేడం, అంటే మన కాడున్న బుక్స్ ప్రత్యేకత ఏంటి? రైతుల గురించున్నాయి, తెలంగాణ ఉద్యమకారుల గురించున్నాయి. అన్నీ కనిపిస్తా ఉన్నాయి. ప్రత్యేకత ఏంటి? మా స్టాల్ ప్రజాతంత్ర స్టాల్ అండి. ప్రజాతంత్ర దినపత్రిక, అట్లానే యూట్యూబ్ ఛానల్ ఉంది. తర్వాత లిఖితా ప్రెస్, అన్వేషి సంస్థ 3 సంస్థలు కలిపి పెట్టాము. మా ప్రత్యేకత ఏంటనంటే మేము సమాజంలో ఉండేటటువంటి అనేక సమూహాల గురించి ఉండేటటువంటి కథలని, సాహిత్యాన్ని, అట్లానే రిసర్చ్‌కి సంబంధించినటువంటి అంశాలని మేము తీసుకొస్తాము. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల మీద ఉన్నటువంటి పుస్తకాలున్నాయి. అట్లానే జెండర్ ఈక్వాలిటీ, సమానత్వము, స్త్రీల హక్కుల గురించి వసంత కన్నాభిరాన్ గారు రాసినటువంటి కఠోర షడ్జమాలని మేము మళ్ళీ రీప్రింట్ చేశాము. అస్తిత్వవాదం గురించి మేము అన్ని అస్తిత్వవాదాల గురించి స్త్రీవాదం కావచ్చు, దళితవాదం, మైనారిటీ వాదం, పిల్లలకు సంబంధించి అది కూడా విభిన్న సంస్కృతుల్లో నుంచి వచ్చినటువంటి పిల్లల జీవితాలు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఆ బాల్యం అంటే అందరికి ఒకలాగా ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ కథని బయటికి తీసుకురావడం అనేది మా ఉద్దేశము. అందుకని మేము చాలా అంశాల మీద పెట్టాము. అట్లానే ఫారెస్ట్ రైట్స్ కి సంబంధించినటువంటి అవగాహన కోసము ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎఫ్ఆర్ఏ చట్టం అనేటటువంటిది చాలా మందికి తెలియటం లేదు అని చెప్పి ఈ పుస్తకం ఒకటి తీసుకుని వచ్చాము. బేసిక్ గా సామాజిక శాస్త్రాల మీద మా ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడున్న సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. ఇటు ప్రతి జెండర్ గూడా ఎదుర్కొంటా ఉంది. కానీ వాటిని ఏ విధంగా బయటికి రావాలి? ఒక సమస్య నుండి ఏ విధంగా బయటికి తీసుకొచ్చే బుక్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కానీ కుంగిపోయేటోళ్ళు చాలా మంది కనపడతా ఉన్నారు. అలా కాకుండా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచన ఎవరికి కూడా రావట్లేని పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకి ఏమన్నా సజెషన్ చేసే బుక్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు కొత్తగా రాస్తున్నటువంటి వాళ్ళు గావచ్చు, లేకపోతే అసలు ఇప్పుడు చదువుతున్నటువంటి యువతరం గావచ్చు, మధ్య తరగతి గావచ్చు, ఉద్యోగస్తులు గావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి గూడా వాళ్ళ హక్కులు తెలుసుకోవటం అనేది ముఖ్యం. రాజ్యాంగం గురించి తెలుసుకోవటం మరీ ముఖ్యము. రాజ్యాంగం ఏం జెప్తోంది? రాజ్యాంగం ఏం హక్కులిస్తోంది? ఏం బాధ్యతలు చూపిస్తోంది? ఇది అర్థం గాకపోతే ఏమవుతుంది అనంటే చాలా ఆధిపత్యంలో ఒక దోపిడీకి గురవుతూ ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకి చాలా అంటే పుస్తకాలు చదవడం ద్వారా ఆ అంశాలను ఎట్లా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి కఠోర షడ్జమాలు స్త్రీల హక్కుల కోసము ఎవరో పని చేయరు. ఆ చట్టం చెప్తుంది, కానీ దాన్ని పని చేయించేటటువంటి బాధ్యత యాక్టివిస్టులది అవుతుంది, బాధితులది కూడా అవుతుంది. అంటే స్త్రీలు కూడా తమ హక్కులు ఏంటి అనేటటువంటి తెలుసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, అంటే ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటిది. ఎందుకనంటే ఇది ఒక రోజుతో అయిపోయేటటువంటిది కాదు. ఇది పితృస్వామిక సమాజము, చాలా ఆధిపత్యంతో పురుషాధిక్యంతో ఉండేటటువంటి సమాజము. ఈ సమాజంలో ఒక హక్కు కోసం నిలబడటం అనేటటువంటి దాని వెనకాల ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, చదవాల్సి ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు నేనే బలాన్ని అనేటటువంటి ఒక పుస్తకం ఉన్నది. ఇది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేశారు, రాసింది గోగుశ్యామల. ఈవిడ మన అసెంబ్లీలో ఉన్నటువంటి మొట్టమొదటి దళిత మహిళ. అట్లాంటి వాళ్ళ జీవిత కథలు చదవటం ద్వారా చాలా మందికి ఒక ప్రోత్సాహం లాగా ఉంటుంది. తెలుసుకుంటారు, జీవితానుభవాలు తెలుసుకోవటం ద్వారా చాలా అంశాలు తెలుసుకునే అవకాశం ఉంది. అట్లానే చాలా అంటే ఇప్పుడు మహిళా ఉద్యమం గురించి ఒక పుస్తకం ఉంది. ఇది మహిళా మార్గం అనే పత్రిక వాళ్ళు తీసుకొచ్చారు. అంటే అసలు మహిళలు భారత ఉద్యమాలలో ఎట్లా పనిచేశారు, మహిళలు లేకుండా ఏ ఉద్యమం లేదు. కానీ ఆ పుస్తకాలు చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యము. ప్రతి ఒక్కళ్ళు చదవాలి. అంటే ఎవరైనా సరే చదివితేనే ఆ విజ్ఞానం గాని, జ్ఞానం గాని మనకు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది వాడపిల్లల కథలు. అంటే వాడ అంటేనే మనకి ఒక అర్థమవుతుంది కదా, ఒక వివక్షతో, కుల వివక్షతో ఎదుర్కొంటున్నటువంటి సమూహాలు అని. ఆ సమూహాల్లో ఉండేటటువంటి పిల్లల జీవితం ఎట్లా ఉంటుంది, ఏమేమి అంశాలు ఉంటాయి. కేవలం కష్టమే ఉండదు, వాళ్ళు నేర్చుకునే అంశాలు చాలా ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తారు వాళ్ళు. అట్లాంటి కథలన్నీ దాదాపు 11 కథలు.
ఇది గోగుశ్యామల రాసినటువంటిది. ఉమ్, ఇది గోపిని కరుణాకర్ గారు, మహమ్మద్ కదీర్ బాబు, కంచాయలయ్య, ఉమ్, తర్వాత జూపాక సుభద్ర, ఇవి జయశ్రీ కళాతిల్ అని ఈవిడ అవార్డ్ విన్నింగ్ రైటర్ మలయాళం నుంచి. ఆ గోనె సంచి అబ్బాయి ఒక మెంటల్లీ రిటార్డెడ్, అంటే మానసిక సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళని చూస్తే పిల్లలు భయపడతారా, లేకపోతే వాళ్ళని స్నేహం చేసుకుంటారా? మనం మామూలుగా భయపడతారు అనుకుంటాం, కానీ కాదు, పిల్లలు ఎవరినైనా ఒకలానే చూస్తారు, అది ఎట్లా ఉన్నా గానీ ఒకలానే తీసుకుంటారు అనమాట. అట్లాంటి అన్ని విభిన్న అంశాలను తీసుకుని ఈ సిరీస్ చేస్తున్నాము. ఉమ్. ఈ సిరీస్ మొత్తం అంతా కూడా ఇన్ని 7 భాషల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ మేము 4 భాషలు